హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. టుడే బ్లాగ్ వచ్చేసి మనం జూనియర్ ఎన్టీఆర్ అన్నయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అన్నమాట. మనం ఎగ్జాక్ట్లీ ఇప్పుడు రామ్ చరణ్ అన్న ఇంటి దగ్గర నుంచి రైడ్ తీసుకొని బయటకు వచ్చేసాము. ఇక్కడ నుంచి అన్న వాళ్ళ ఇల్లు ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది అంతే, అంతకుమించి ఎక్కువ ఉండదు. 2 కిలోమీటర్లు ఉంటుంది అన్నమాట అన్న వాళ్ళ ఇల్లు. రామ్ చరణ్ అన్నది చిరంజీవి సార్ది ఇద్దరిది ఒక్క దగ్గర ఉంటాయి ఇల్లులు. అక్కడ నుంచి మన ఎన్టీఆర్ అన్న ఇంటికైతే ఒక ఎంత దగ్గర ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది గాయస్, అంతే. 2 కిలోమీటర్లు ఉంటుంది ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇంటికి. ఓ మై గాడ్, జస్ట్ మిస్. టర్నింగ్ తీసుకోవాలి. టర్నింగ్ తీసుకొని ముందర లెఫ్ట్ తీసుకుంటే ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇల్లు వస్తుంది అన్నమాట. చూపిస్తాను మీకు. లెఫ్ట్ ఈ లెఫ్ట్ తీసుకుంటే ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇల్లు గైస్. చూపిస్తాను మీకు. అక్కడ నించున్నారు చూసారా, అదే ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇల్లు గైస్. ఇగో ఇదే ఎన్టీఆర్ అన్న వాళ్ళ ఇల్లు, కనిపిస్తుందా? నందమూరి తారక రామారావు అన్న వాళ్ళ ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నట్టున్నారు. మనం యూటర్న్ తీసుకొని అడుగుదాం, అన్న ఉన్నాడా లేదంటే షూటింగ్కి వెళ్ళాడా ఎట్లా అని. ఇదే గాయస్ అన్న వాళ్ళ ఇల్లు. అన్న ఎన్టీఆర్ అన్న ఇల్లు ఇదేనా? ఎన్టీఆర్ అన్న ఇల్లు ఇదేనా? ఉన్నారా అన్న? సార్ ఉన్నారా? కన్స్ట్రక్షనే. అచ్చా, బొంబాయి షూటింగ్లో ఉన్నారా? ఓకే, థ్యాంక్ యూ అన్న. గాయస్ అన్న అయితే లేడంట. అన్న ఉన్నా మనం కలవరు, కానీ అన్న వాళ్ళ ఇల్లు మొత్తం కన్స్ట్రక్షన్ చేస్తున్నారు, మొత్తం ప్రిపేర్ చేస్తున్నారంట. అన్న బొంబాయి షూటింగ్లో ఉన్నాడంట, ఎక్కడో బొంబాయిలో ఉన్నాడంట షూటింగ్లో. వీళ్ళందరూ బొంబాయిలు అమెరికాలలో ఉంటే అలాంటి ఫ్యాన్స్ వస్తే ఎట్లా? మాకు ఇబ్బంది కాదా? డిసప్పాయింట్. గాయస్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.